రష్యా నుంచి ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకుంటోంది ఇండియా. అట్లా చేసుకోవడానికి వీల్లేదు. అట్లా చేసుకున్నందుకు గాను 50% సుంకాలను విధిస్తున్నాను అని ప్రకటించాడు డొనాల్డ్ ట్రంప్. ఆ తర్వాత లేటెస్ట్గా ఇరాన్తో యుద్ధం మొదలైన తర్వాత అమెరికా ఒక ప్రకటన చేసింది. తాత్కాలికంగా ఇండియా రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేసుకోవడానికి మేము ఒప్పుకుంటున్నాం, మేము అనుమతిస్తున్నాం అని. దీని మీద దేశంలో కూడా చాలా విమర్శలు వచ్చినాయి. వాళ్ళెవరు అనుమతి ఇవ్వడానికి? అమెరికా అనుమతి ఇవ్వడం ఏంటి? వాళ్ళు అనుమతిస్తే మనం కొనుక్కోవడం ఏంటి? ఇది మన దేశ సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించడం కాదా? ఇట్లా చేస్తున్నా కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం మాట్లాడడం లేదు అని. లేటెస్ట్గా యుఎస్ అంబాసిడర్ టు ఇండియా ఏమన్నాడో తెలుసా? రష్యా నుంచి ఇండియా ఆయిల్ కొనుక్కోకుండా ఎట్లా ఉండగలదు? ఇంధన సప్లైలో గందరగోళం నెలకొనకుండా ఉండటానికి చాలా అవసరం. ఆ నేపథ్యంలోనే రష్యా నుంచి ఇండియా ఆయిల్ దిగుమతులు చేసుకుంటోంది అని కన్సిలియేటరీగా చాలా అర్థం చేసుకున్నట్టుగా ఆయన ఒక ట్వీట్ చేశాడు. ఇంతలోకి ఇంత మార్పు ఎట్లా వచ్చింది? యుఎస్ అంబాసిడర్ ఈ ట్వీట్ చేయడానికి ముందు డొనాల్డ్ ట్రంప్ ఒక ట్వీట్ చేశాడు. అదేంటంటే, ఇండియాకి చెందినటువంటి రిలయన్స్ ఇండస్ట్రీస్ అమెరికాలో $300 బిలియన్ పెట్టుబడులు పెడుతోంది అక్కడ ఒక రిఫైనరీని స్థాపించడానికి అని పెద్ద ట్వీట్ చేశాడు. థ్యాంక్ యూ టు అవర్ పార్ట్నర్స్ ఇన్ ఇండియా అండ్ దేర్ లార్జెస్ట్ ప్రైవేట్లీ హెల్డ్ ఎనర్జీ కంపెనీ రిలయన్స్ ఫర్ దిస్ ట్రెమండస్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశాడు. అంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ $300 బిలియన్ పెట్టుబడి పెడుతోంది అని చెప్తున్నాడు. $300 బిలియన్ అంటే 25 లక్షల కోట్ల రూపాయలు. ఇంత భారీ ఎత్తున యుఎస్లో రిలయన్స్ ఇన్వెస్ట్ చేయబోతుంది అనమాట. దేనికోసం? ఒక రిఫైనరీని అక్కడ ఎస్టాబ్లిష్ చేయడం కోసం. రిలయన్స్కి భారతదేశంలో ఉన్నటువంటి రిఫైనరీ జామ్నగర్లో ఉంది, గుజరాత్లో. అది లార్జెస్ట్ సింగిల్ లొకేషన్ రిఫైనరీ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలోనే పెద్దది. ఇప్పుడు అటువంటి దాన్నే అమెరికాలో టెక్సాస్లో బ్రౌన్విల్ అనే ప్రాంతంలో స్థాపించబోతున్నారని చెప్పి ట్రంప్ అనౌన్స్ చేశాడు. ఇంత పెద్ద ఎత్తున భారీ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు కాబట్టే అమెరికా వైఖరిలో ఈ మార్పు వచ్చింది అని చెప్పి అనుకోవాలి. ఈ విధంగా రాజీ ధోరణిలో మాట్లాడుతున్నారు ఇప్పుడు. మొన్నటి వరకు రష్యా నుంచి ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటున్నారు, మీ సంగతి చూస్తాం అన్నట్టుగా ట్రంప్ మాట్లాడేవాడు. ఇప్పుడు సడన్గా స్వరంలో మార్పు వచ్చింది. ఎందుకంటే ఇంత భారీ ఎత్తున ఇన్వెస్ట్మెంట్ వస్తుంది కాబట్టి. 50 ఏళ్ల తర్వాత ఇంత పెద్ద ఎత్తున ఒక రిఫైనరీని నెలకొల్పుతున్నారట అమెరికాలో. అమెరికాలో ఆయిల్ బాగా దొరుకుతుంది, కానీ దాని రిఫైనింగ్ కెపాసిటీ అందుకు తగ్గట్టుగా లేదట. ఈ మధ్యకాలంలో ఈ ప్రత్యామ్నాయ ఇంధన వనరుల కోసం అన్వేషణ ప్రారంభమైంది కదా. ఎలక్ట్రిక్ ఎనర్జీ అని, సోలార్ ఎనర్జీ అని, విండ్ ఎనర్జీ అని, ఇట్లా రకరకాల ప్రత్యామ్నాయ ఇంధనాలు చాలా పాపులర్ అయినాయి. ఆయిల్ని ఈ విధంగా భూగర్భంలోంచి తీయడం వల్ల ఈ ఫాసిల్ ఫ్యూయల్స్ అన్నీ తగ్గిపోతాయి. దీనివల్ల పర్యావరణానికి కూడా చాలా పెద్ద ప్రమాదం అని కదా. ఆ నేపథ్యంలో కొత్తగా రిఫైనరీలు ఏవి ఏర్పాటు అమెరికాలో గత 50 ఏళ్లలో. 50 ఏళ్ల తర్వాత ఇప్పుడు అతిపెద్ద రిఫైనరీని నెలకొల్పబోతున్నారు. అమెరికా ఫస్ట్ రిఫైనింగ్ అనేటువంటి కంపెనీ యాక్చువల్గా పెడుతుంది, కానీ ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా ఇదిగో రిలయన్స్ నుంచి వస్తోంది అనే చెప్తున్నారు. $300 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ అంటే 25 లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ అంటే మామూలు విషయం కాదు. ఈవెన్ రిలయన్స్ కూడా అంత భారీ ఎత్తున పెట్టుబడి ఎట్లా పెట్టగలదు అని చెప్పి కొంచెం రీసెర్చ్ చేస్తే అర్థమైన విషయం ఏంటంటే, ట్రంప్ కొంచెం అతిశయోక్తులు కూడా చెప్తాడు. నేరుగా $300 బిలియన్ ఇన్వెస్ట్ చేయడం వల్ల వాళ్ళు రాబోయే 20 సంవత్సరాల్లో ఈ రిఫైనరీలో రిఫైన్ అయ్యేటువంటి క్రూడ్ ఆయిల్, తద్వారా వచ్చేటువంటి ఆదాయం, ఈ క్రూడ్ ఆయిల్ని ఎక్స్పోర్ట్ చేస్తారట ఎక్కువ, దానివల్ల వచ్చేటువంటి ఆదాయం వీటన్నిటినీ కలుపుకుంటే $300 బిలియన్ మిగులు ఉంటుంది అమెరికాకి అనేది ట్రంప్ లెక్క అన్నమాట. ఏదేమైనా కూడా ఇది భారీ ఇన్వెస్ట్మెంటే, అందులో సందేహం లేదు. ఇందులో ఉన్నటువంటి ఇంకొక కీలకమైన అంశం ఏంటంటే, రష్యా నుంచి ఇండియా ఆయిల్ దిగుమతులు చేసుకుంటోంది అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి కదా. అందులో ఎక్కువ భాగాన్ని దిగుమతి చేసుకుంటున్నది రిలయన్స్ కంపెనీయే. వాళ్ళే ఈ జామ్నగర్ రిఫైనరీలో రిఫైన్ చేసి దాన్ని మళ్ళీ యూరోప్ దేశాలకి అలాగే అమెరికాకి అమ్ముతున్నారు రిఫైన్డ్ ప్రోడక్ట్ని. తద్వారా ఏ స్థాయిలో రిలయన్స్ లాభాలు పొందింది అంటే, ఒక్క 2025 సంవత్సరంలోనే 7,000 కోట్ల రూపాయల లాభాలను ఆర్జించింది అని అంచనాలు. దాన్ని బట్టి ఈ యుక్రెయిన్ యుద్ధం రావటం, దానివల్ల రష్యన్ ఆయిల్ మీద శాంక్షన్స్ విధించటం, అంటే ఎవరో కొనుగోలు చేయకూడదని చెప్పి ఆంక్షలు విధించటం,
ఆ నేపథ్యంలో ఇండియా మాత్రం కొనుక్కోవటం, అందులోనూ రిలయన్స్ మాత్రమే కొనుక్కోవటం ఎక్కువ, దాన్ని శుద్ధి చేసి వేరే దేశాలకు అమ్మటం, వీటన్నిటి మూలంగా భారీ ఎత్తున లాభపడింది ఎవరు అంటే రిలయన్స్ కంపెనీ. అయితే ఆ తర్వాత అమెరికా మీరు కొనటానికి వీల్లేదు అని చెప్పి ఆంక్ష విధించడంతో ఇండియా కొంచెం తగ్గించుకుంది, రిలయన్స్ కూడా తగ్గించుకుంది రష్యా నుంచి కొనుగోలు చేయటం. మరి తగ్గించుకుంటే వాళ్ళకి నష్టం కదా వ్యాపారంలో. అందువల్ల యుఎస్ని మంచి చేసుకోవడానికి, డొనాల్డ్ ట్రంప్ని మంచి చేసుకోవడానికి ఇప్పుడు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఇంత భారీ ఎత్తున అమెరికాలో పెట్టుబడి పెడుతున్నాడు. తద్వారా ట్రంప్కి అవకాశం వచ్చింది ట్రూత్ సోషల్లో పోస్ట్ చేసుకోవడానికి. ట్రెమండస్ ఇన్వెస్ట్మెంట్, భారీ ఎత్తున మేము రిఫైనరీ పెట్టబోతున్నాం, దీనివల్ల అమెరికాకి ఎంతో లాభం అని, కొన్ని వేల ఉద్యోగాలు వస్తాయి, ఇవన్నీ కూడా రాశాడు ఆ ట్రూత్ సోషల్లో. సో ఆ రకంగా ట్రంప్ని మంచి చేసుకోవడానికి రిలయన్స్ ఎంత భారీ ఎత్తున పెట్టుబడి పెట్టాల్సి వచ్చిందనమాట. ఆ రకంగా రిలయన్స్ వాళ్ళ ఆయిల్ వ్యాపారానికి ఎక్కువ ఇబ్బందులు ఎదురుకాకుండా ఉంటాయి. సో రిలయన్స్ కంపెనీ $300 బిలియన్ పెట్టుబడి వెనక ఉన్నటువంటి కథ ఇది.